తమకు కాదేది రాజకీయానికి అనర్హం అని మరోసారి నిరూపించింది వైసీపీ. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రమాదాన్ని కూటమి ప్రభుత్వానికి ముడిపెట్టి పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు పులివెందుల పులకేసి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అంబులెన్స్లను ఆపి రీల్స్ కు పోజ్ ఇచ్చారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. బాధితులకు సేవ చేస్తున్నట్లు నటించి అప్పలరాజు అడ్డంగా దొరికితే తమ లీడర్ బాధితులకు సిపిఆర్ చేస్తున్నారని ట్వీట్ చేసి అభాస్ పాలయ్యారు. ఘటన ఏదైనా శవ రాజకీయం చేస్తూ మైలేజీ పొందాలి అనుకుంటున్న వైసీపీ తీరును తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏపీ దేవాదాయ శాఖ పరిధిలో లేదు. ఇదో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ఆలయం. 94 ఏళ్ల ముకుంద పాండా అనే వెంకటేశ్వర స్వామి భక్తాగ్రేస్తుడు నిర్మించిన ఈ దేవాలయం తిరుపతి నమూనాతో పోలి ఉంది. 4 ఏళ్ల క్రితం మొదలైన ఆలయ నిర్మాణ పనులు 4 నెలల క్రితమే పూర్తయ్యాయి. అనుకోకుండా ఈ ఆలయంలో ఘటన జరిగింది. ఈ ప్రమాదాన్ని ఏపీలోని కూటమి సర్కారుకు ముడిపెట్టే ప్రయత్నం ప్రారంభించింది వైసీపీ. ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని ఈ సంఘటన ప్రభుత్వ వైఫల్యమని జగన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన పోస్ట్ మరింత ఆశ్చర్యం పోసింది. ఓ ప్రైవేటు వ్యక్తి నిర్మించిన వెంకన్న ఆలయానికి కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి కావటంతో అంచనాకు మించి భక్తులు వచ్చారు. ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతిగా విస్తృతంగా ప్రచారం కల్పించారు. 3,000 మంది మాత్రమే పట్టే ఈ కోవెలకు 25,000 మంది భక్తులను అనుమతించారు. ఇన్ని వేల మంది భక్తులు వచ్చినా ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వ యంత్రాంగానికి, దేవాదాయ శాఖకు, పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆలయ నిర్వాహకుల చర్యల వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా కాశీబుగ్గ ఆలయ ఘటనకు కూటమి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఇది ప్రభుత్వ వైఫల్యమని పార్టీగా వైసీపీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అప్పుడే అసత్యాలకు రెక్కలు తొడిగారు. దరిద్రగొట్టు ప్రచారానికి తెరలేపారు. సామాజిక మాధ్యమాల ద్వారా పచ్చి అబద్దాలను పోస్టు చేస్తున్నారు. ఇక కాశీబుగ్గలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన డ్రామా క్షతగాత్రుల ప్రాణాలతో చెలగాటం ఆడిందన్న అపవాదు ఉంది. సొంత ప్రాపకం కోసం, రీల్స్ కోసం బాధితులకు వైద్యం సకాలంలో అందకుండా అడ్డుపడ్డారని అప్పలరాజును తిట్టిపోస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. అసలే ఆలయం, అందున ఓ విషాద ఘటన జరిగితే వీళ్ల సొంత పైత్యం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సహజంగా తమ బాస్ హిందూ దేవుళ్లను అంతగా నమ్మరు. అందుకే ఇంతటి నీచానికి పాల్పడి తమ రాజకీయ స్వామి ప్రాపకం కోసం ఇంతటి నీచానికి దిగాలా అన్న విమర్శలు వస్తున్నాయి. కాశీబుగ్గ ఆలయంలోని గర్భగుడికి వెళ్లే ప్రవేశ ద్వారం, బయటకొచ్చే దారి ఒకే మార్గంలో ఉంది. వందల సంఖ్యలో వస్తే మాత్రమే తట్టుకోగలిగే వ్యవస్థ. మరి వేలాది మంది తరలి రావటం వల్లే తొక్కిసలాట జరిగిందన్నది ఓపెన్ సీక్రెట్. మరి ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నరహంతకుడు, సాడిస్ట్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్లలో జగన్ మీడియా ప్రకటనలు చేసింది. ఇంకా జనానికి మంచి చేయాలని ఉంటే తమ పార్టీ కార్యకర్తల్లో సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని మనసున్న నేత చేసే పని. ఇవేవీ చేయకుండా పులివెందుల పులకేసి చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నమే చేశారు. కాశీబుగ్గ ప్రమాద ఘటన విషయం తెలియగానే విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. మంత్రులు లోకేష్, అనిత, అచ్చెన్నాయుళ్లను హుటాహుటిన ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించారు చంద్రబాబు. పైగా తాను ప్రజల మధ్య ఓ బహిరంగ సభలో ఉన్నారు. ఈ వేదిక ద్వారానే మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి మానవత్వం చాటుకున్నారు చంద్రబాబు. కాశీబుగ్గ దుర్ఘటనపై వైసీపీ నేతలు కనీసం విచారం వ్యక్తం చేయలేదు. ఈ సంఘటనతో ఏమాత్రం సంబంధం లేని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దారుణంగా దూషించేలా నరహంతకుడు సిబిఎన్, సాడిస్ట్ చంద్రబాబు అంటూ హ్యాష్ ట్యాగులు పెట్టి పోస్టులు పెట్టడం ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.